అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేసిన ముచ్చట మన అందరికీ తెలిసిందే. మీ అందరికి ఒక వీడియో చూపిస్తే దాని తర్వాత మీరే చెప్తారు ఎందుకు అరెస్ట్ చేసిలో. ఒకసారి పోసాని మురళీకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. మీకేమైనా అర్థమైతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. ఆడవాళ్ళని గౌరవించు, నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడా. ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో కానీ ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ లీడర్లు కానీ ఏ కార్యకర్తలు కానీ సైలెంట్గా కూర్చుంటారా? ఒక్కసారి మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మనోడు చేసిన తప్పేంటి, ఎందుకు అరెస్ట్ చేసి గిట్లని చెప్పి. కాదు, వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ లీడర్లు కానీ అందరికి ఇట్లనే ఉంటారా? వీళ్ళకి బూతులు మాట్లాడేటోళ్ళే ఉంటారా? ఇది అధికారం ఉన్న అహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి వెనకాలండి మాట్లాడిచ్చాడా? అసలు ఏం అర్థమవుతలా? ఈడంతకన్నా ఊగిపోవడానికి కారణం ఏంటి? ఈయనేమైనా ఎమ్మెల్యేనా లేకుంటే ఒక లీడరా? ఈయన వైసీపీ పార్టీలో చిన్న పోస్ట్ సలహాదారుడు. దానికి ఇంతకన్నా ఊగిపోతాడా? కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడే రేంజ్ అనేది. కాదు, నాకు ఒకటి అర్థమవుతలే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ తిట్టిర్రు, అది చేసిరు ఇది చేసిరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈయన మాట్లాడిన మాటలు ఎవరికీ కనబడదా? మళ్ళీ కొంతమంది వైసీపీ లీడర్లు అంటా ఉన్నారు అసలు పోసాని మురళీకృష్ణ అసలు తప్పుడు మాటలే మాట్లాడు, అసలు ఆయనకి మాట్లాడడమే రాదు, అసలు ఎందుకు ఆయనని అక్రమంగా అరెస్ట్ చేసి గిట్ల అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మాట్లాడే మాటలు పద్ధతిగా ఉంటాయా? పద్ధతి నువ్వు రేపే నీ ఫ్యాన్తో చెప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టాలకి. నా కొడక అరే ఎందుకురా అంత చిల్లరగా అయిపోతున్నారు వైసీపీ పార్టీకి? నాకు అర్థమవుతలే. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఇంత గౌరవంగా మాట్లాడతారు ఎందుకు? పైన ఉన్న జగన్ అన్న అసలు ఏం మాట్లాడే సైలెంట్గా కూర్చుంటాడు ఇట్లా. కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ ఇట్లా పచ్చి బూతులు మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అరే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గింతేనా, గిట్లనే మాట్లాడతారా గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గిట్లాంటి వాళ్ళనే ఎందుకు ఉంచుకుంటున్నారో మాకు అర్థమైతలేదండి. మీకు మంచి చేసే నాయకులు అవసరంలా, ఏది జనాల్ని దగ్గరికి చేసి అందరినీ తిట్టంటారా స్వామి? మీరు అందరినీ తిట్టుకుంటా ఉండండి, మీరు అందరినీ తిట్టుకుంటా పోండి, ఎవరు వచ్చినా నేను చూసుకుంటా గిట్లని చెప్పి అంటూ ఉంటాడు. ఇవాళ పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నేనున్నానమ్మా, నేనున్నాను, మీకు నేను చూసుకుంటానమ్మా, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అంటున్నాడు. ఇది అక్రమంగా కేసు పెట్టిందా? మనోడు చేసిన లంగబళ్ళు దొంగబళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయిల పిచ్చి కూడా మస్తుంది మనోడికి, అమ్మాయిల పిచ్చి. మళ్ళీ మనోడు ఇంత ఏజ్కి వచ్చినా కూడా అమ్మాయిల పిచ్చి అసలు తగ్గల. చేయని లంగ పనులు అంటే ఏమీ లేదు, అందుకోసమే మనోడికి బొక్క పెట్టిరు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసావు అన్నిసార్లు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తూనే ఉంటారు, నువ్వు చచ్చేంత వరకు వెంటాడుతూనే ఉంటారు. నువ్వనేటోడివి చక్కగా ఉంటే వీళ్ళు ఎందుకు చేస్తారు? అరే అసలు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అనేటోడే చక్కగా ఉంటే నీలాంటి కుక్కలు పిచ్చి మొక్కలు ఎందుకు వస్తారు చెప్పు? నాకు ఒకటి అర్థమవుతలే. పొద్దుగా లేసే వైసీపీ గురించి మాట్లాడతా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాడు చక్కగా ఉంటే నేనెందుకు మాట్లాడతా భయ్? ఇలాంటి వాడు మంచి పని చేస్తే నేనెందుకు చెప్పను భయ్? ఒక్కసారి నారా లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు వినండి మీరు అని చెప్తూ, అసలు అమిత్ షాని నేను అపాయింట్మెంట్ అడగలేదు, అమిత్ షానే నాకు కాల్ చేశారు, కిషన్ రెడ్డి ద్వారా కాల్ చేయించి నన్ను పిలిపించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఆయనకి అక్రమ కేసులన్నిటి గురించి వివరించానని చెప్పి లోకేష్ అంటున్నారు. పురంధేశ్వరి కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు, కిషన్ రెడ్డి కూడా. ఇప్పుడు చూడండి మనం మాట్లాడే మాటలు. నారా లోకేష్ బాబు ఎలాంటి కుర్రోడు అంటే, ఇప్పుడు అడిగారు కదా క్వశ్చన్ అడిగిన దాంట్లో కూడా గుర్తులేదు. నేను చంద్రబాబు కొడుగ్గా పుట్టాలని నేనే అడగలే, ఆయనే బాబు నువ్వు నా కడుపులో పుట్టు అంటే అప్పుడు మా నాన్నకి నేను కొడుకునయ్యా. అసలు పోసాని ఎందుకు అన్నారో నాకు అర్థమైతలే. అరే నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏమన్నా నువ్వు సరిగ్గా ఒక్క మాటకైనా సరిగ్గా చెప్పినావు? నేను అందుకోసమే కదా నేను జైల్లో వేసేది, నువ్వు జైలుకి చిప్పు కూడా తినేది. మీరందరూ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ చిప్పకూడదు తినాలా? ఈ ఏపీ ప్రజలంతా మిమ్మల్ని చూసి ఆనందపడాలా? వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ జైల్లో ఉంటే అసలు ఏపీ ప్రజలంతా హ్యాపీగా ఉంటారు. చంద్రబాబు కొడుకు కావాలి నేనే కోరుకోవాలా, భువనేశ్వర్ కొడుకుయ్యాడా నేనే కోరుకోవాలా అని కూడా అతను మాట్లాడు. అతను దేనికి వెళ్ళాడు? అరే ఎందుకురా
నీ గురించి ఎంత మాట్లాడినా వేస్టే, నిన్ను అరెస్ట్ చేయడంలో అసలు తప్పే లేదు. మళ్ళీ దానికి వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఇట్లని చెప్పి. సిగ్గుండాలా మీకు? అరే మీ అమ్మల గురించి మీ అక్కల గురించి ఈ వ్యక్తి మాట్లాడితే మీకు తెలుస్తుంది. లోకేష్ గారి గురించి మాట్లాడే బతుక వీడిది. లోకేష్ గారి డ్రైవర్ కాలు దూడ్చేంత ఉండదు వీడి బతుకు. వీడికి ఎందుకు అంత మాట్లాడే మాటలు అవసరమా? వైసీపీ కార్యకర్తలకు అర్థం కాదు. వాళ్ళ అమ్మల గురించి వాళ్ళ అక్కల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి అక్క లేదు అమ్మ లేదు, ఎవరు పడినా మాకు ఎట్లా పడితే అట్లా మాట్లాడేవి మాకు వచ్చురా భయ్. జగనన్న ఏం చేస్తే అది చేస్తాము, జగనన్న తాగమన్నా తాగుతాము, ఏం తాగమన్నా తాగుతాము ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడమే మంచిది అని చెప్పి మీరు అందరూ అనుకుంటే కిందికి వచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కూడా కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.